ఇప్పుడు మనతో పాటు కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కైలాబ్ గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాములు గారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ఉంటామని చెప్పేసి కేవీపీఎస్ గారు ఈరోజు వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి మీరు చెప్పండి అన్న, ఇంత సంఘటన జరుగుతూ ఉంది, ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఏదో సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో దీని మీద స్పందిస్తూ ఖండిస్తూ ఉన్నాయి. కానీ ఈ ఖండనకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుత్వం స్పందించలేదు, ప్రతిపక్షం కూడా స్పందించలేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒకటి, డిసెంబర్ 21వ తారీఖు నాడు సంఘటన జరిగిందని, 23వ తేదీన పాఠశాల విధులు నిర్వహిస్తున్నటువంటి విద్యాబోధన చేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడి పైన, ఆ పాఠశాల స్టాఫ్ పైన దౌర్జన్యానికి పాల్పడినటువంటి మతోన్మాద మూకలు. వాస్తవంగా అయ్యప్ప స్వాములు ఎవరు కూడా దౌర్జన్యాలకు పాల్పడడం కానీ, దాడులు చేయటం కానీ, భౌతిక దాడులకు పోవటం కానీ ఉండదు. కానీ వాళ్ళ మధ్యలోకి మిడతల దండులాగా వచ్చినటువంటి ఒక సంఘ్ పరివార్ ముఠా, అది విహెచ్పి, బజరంగ్ దళ, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటికి సంబంధించినటువంటి వాళ్ళు జై శ్రీరామ్, స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ వచ్చారు. వాస్తవంగా జై శ్రీరామ్ అనే పదం వాడేవాళ్ళు కాషాయ దుస్తులు వేసేటువంటి వాళ్ళు వాడుతుంటారు జనరల్గా. కానీ స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి వాడేటువంటి వాళ్ళంతా నల్ల దుస్తులు వేసుకొని ఉంటారు. వాళ్ళకి మధ్యలో కాంట్రడిక్షన్ కూడా ఉంటుంది. కానీ దీంట్లోకి సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళు, ఒక సంఘ పరివార్కి సంబంధించినటువంటి వాళ్ళు విహెచ్పికి సంబంధించినటువంటి వాళ్ళే స్వాములందరినీ ఐక్యం చేసుకొని పాఠశాల పైన దౌర్జన్యానికి వచ్చారు. కాబట్టి పాఠశాల విధులు ఆటంకపరిచినటువంటి సెక్షన్ పోలీసులు తక్షణమే ఆ సెక్షన్ వాళ్ళ మీద నమోదు చేయాలి. కేవలం వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళు ఎంటర్ అయిన కానించి కాళ్ళు మొక్కించేటువంటి ప్రతి ఘటన, షర్టు చింపింది, బనియన్ చింపింది, తలపైన గుద్దింది, బూతులు తిట్టింది, కులం పేరుతో దూషించింది, అన్ని రకాల అంశాలు ఆ వీడియో ఫుటేజ్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను నేను డిమాండ్ చేసేది ఏమిటంటే, డీజీపీ గారు స్పందించాలి ఈ ఘటన పైన. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారికి ఉన్నటువంటి డీజీపీ గారు స్పందించాలి. ఈ ఘటన అనేటువంటిది కేవలం ఒక పాఠశాల మీద జరిగిన ఘటన, ఒక ప్రధాన ఉపాధ్యాయుడి మీద జరిగిన ఘటనే కాదు. ఇది తెలంగాణ రాష్ట్రీయ పౌర సమాజం మీద జరిగినటువంటి దాడిగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ రకమైనటువంటిది. రెండో అంశం, నువ్వు హత్య చేయడానికి ఉసిగొలిపినట్టుగా వెళ్ళారు. అంటే నువ్వు బనీని చింపడం అంటే, తల మీదకి వెళ్ళి కొట్టడం అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ముందస్తుగానే ఆయన్ని ఏదో చేయాలనేటువంటి పద్ధతులలో, అంటే దీని ఒక పథకం ప్రకారం వెళ్ళారు. ముందే మెసేజ్లు వాట్సాప్లలో పెట్టడం, జై శ్రీరామ్ అనటం, హిందూ మతాన్ని కించపరిచిందని చెప్పడం. ఎవరు హిందూ మతాన్ని ఎందుకు కించపరుస్తాడు? ఆయన కూడా హిందువుగానే ఉన్నాడు. ఆయనేం క్రిస్టియన్ కాదు. మిగతా అందులో ఉన్న టీచర్లు ఎవరు ముస్లింలు కాదు, అందులో ఉన్న టీచర్లు ఎవరు క్రైస్తవులు కాదు. ఎందుకు ఆయన హిందూ మతాన్ని కించపరుస్తాడు? ఆ పిల్లలందరూ హిందువులే కదా. మరి ఏనాడు కించపరిచినటువంటి హెడ్ మాస్టర్ ఈరోజు ఎందుకు కించపరచడు? కానీ ఇది ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనోభావాల ముసుగులో, భక్తి ముసుగులో, దేవుడి ముసుగులో ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దాడుల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం తీవ్రంగా ఖండించాలి. వాళ్ళు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పద్ధతులకు మధ్యలో తేడా ఉంది. ఎందుకంటే నేనేం కోరుతున్నా అంటే, ఒక గురువుతో విద్యార్థి కాళ్ళు మొక్కించడం హిందూ ధర్మం అని కనుక ఈరోజు శ్లోకాలు వల్లిస్తున్నటువంటి వాళ్ళు, వేదాలు చెబుతున్నటువంటి వాళ్ళు, భగవద్గీత గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎక్కడైనా దీన్ని బలపరుస్తారా? గురువు శిష్యుడు కాళ్ళు మొక్కుతారా, శిష్యుడే గురువు కాళ్ళు మొక్కుతారా అనేటువంటి దానికి ఈ ఒక్క సమాధానం వాళ్ళందరూ చెప్పాలనేటువంటిది నేను కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఏ శ్లోకంలో కూడా గురువు కాళ్ళే శిష్యుడు మొక్కాలనేటువంటిది మీరు చెప్పారు. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేటువంటి శ్లోకాలన్నీ అదేం ఖురాన్లో లేవు, బైబిల్లో లేవు. మనం చెబుతున్నటువంటి హిందూ మత గ్రంథాల్లోనే ఉన్నాయని మీరు చెబుతున్నారు. మరి మీరు చెబుతున్నప్పుడు చెప్పే వాటిని ఎందుకు ఆచరించలేకపోయారు? ఆ గురువుని తీసుకొచ్చి విద్యార్థి కాళ్ళు మొక్కించారు. గురువు అంటే దైవంతో సమానం అన్నారు. దైవం, ఇప్పుడు ఆ టీచర్ గారు దైవం అయితే ఆ పిల్లవాడు భక్తుడవుతాడు. మరి దేవుణ్ణి తీసుకొచ్చి భక్తుడి కాళ్ళు ఎట్ట మొక్కించారు మీరు? ఇది ఇప్పుడు చర్చ. కాబట్టి టీచరు దైవం అన్నప్పుడు విద్యార్థి భక్తుడవుతాడు కదా. ఆ టీచర్నే తీసుకొచ్చి విద్యార్థి కాళ్ళు మొక్కించడం అంటే దేవుణ్ణి తీసుకొచ్చి భక్తుడి కాళ్ళు మొక్కించడం. అంటే మీ మతానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఆ మతోన్మాద దుండగులపైన తక్షణమే
ఇక హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్న సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి, దాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించాలి, అట్లాగే విహెచ్పి బజరంగ్ దళ్ అందరూ కూడా ఖండించాలి. మీ సంఘం పేరు చెప్పి మీ విధానానికి భిన్నమైనటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేశారు. కాబట్టి హిందూ ధర్మంలో ఇది లేదని చెప్పేసి మీరు ప్రకటిస్తారా? గురువుతోటి శిష్యుణ్ణి కాళ్ళు మొక్కించడం అనేటువంటి హిందూ ధర్మమే అనేటువంటి మాట మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ అది హిందూ ధర్మం కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి పదంని మీరు కలుపుతూ ముందుకొచ్చి ప్రయాణం చేస్తారనేటువంటి చూడాలి. అందుకనే విధులు ఆటంకపరిచినటువంటి సెక్షన్ ఒకటి, హత్యాయత్నం కేసు ఒకటి, అట్లాగే దళితుడు హెడ్ మాస్టర్ కాబట్టి ఆయన పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు కాబట్టి SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఘటన జరిగితే DEO గారు వచ్చిపోయారు. DEO గారే ఫిర్యాదు చేయాలి, హెడ్ మాస్టర్ గారు కాదు. నేను చెప్పదలుచుకుంది, DEO గారు తన జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒక అధికారి. నీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక పాఠశాల పైన, ఒక ప్రధానోపాధ్యాయుడి పైన ఇంతటి దాడి జరిగితే మీరే రాయండి. మీరు చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయాలి. ఎందుకు చేయలేదు DEO గారు? చేయాలి. అట్లాగే ACP గారికి, CP గారికి ఇప్పటికే లెటరు ఫిర్యాదు చేశాడు బాధితుడు. చేసిన తర్వాత ఆ పోలీసు ఉన్నతాధికారులు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఇప్పటికి 2 వారాలు పూర్తయింది, ఇప్పటికి కూడా అరెస్ట్ ఒక్కరిని కూడా చేయలే. ఇప్పుడు ACP గారు మిగతా పోలీసులు చెబుతున్నది ఏంది, వాళ్ళందరూ శబరికి వెళ్ళారు, రాగానే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బరిగెల సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరిని ఎంకరేజ్ చేసి ఆయనే దాడికి ఉసుకొల్పాడు. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేడు? ఆయన ఏం శబరికి పోలేదు కదా, ఆయన సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు కదా, అక్కడే ఉన్నాడు కదా, ఎందుకు చేయలేదు? తర్వాత నేను కోరుతుంది ఏంటంటే రాజకీయ పార్టీలకి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని అంగీకరించే పార్టీలే మీవైతే ఎందుకు ఖండించలేదు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఎందుకు ఖండించట్లేదు? కలెక్టర్ గారు ఆ పాఠశాలను సందర్శించాలి, రాములు గారిని ధైర్యం చెప్పాలి. జిల్లా కలెక్టర్ గారు రాములు గారికి ధైర్యం చెప్పాలని నేను కోరుతున్నాను. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించలేదు ఇప్పటి వరకు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న MP స్పందించలేదు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం లాభం? ఇట్లాంటి ఒక ఉపాధ్యాయుడి పైన ఇంత మతోన్మాదులు కిరాతకమైనటువంటి అమానుష్యమైనటువంటి దాడి జరిగితే ఎంత అన్యాయం నుండి షర్ట్ చింపి బనీన్ చింపి తలకాయ పైన కొడితే అటెండరు జర్కినేసుకొని వచ్చి కాళ్ళు మొక్కుతావా మొక్కవా, కాళ్ళు మొక్కపోతే మిగతా వాళ్ళందరూ మొక్కుతావా మొక్కవా, ఈ ఒక్కోడి కాళ్ళే కదా అందరి కాళ్ళు మొక్కాలని మీరు అనేటువంటి ఇట్లాంటి దౌర్జన్యం చేసిన తర్వాత అలాంటి దుండగులు అందరినీ రిమాండ్ చేయకపోతే నా దృష్టిలో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన దానికంటే, లేకపోతే ఇంకో ఏదన్నా అత్యాచారం చేసిన దానికంటే ఒక టీచర్ని అవమానించినటువంటి కేసు అంతకంటే పెద్దదిగా భావించాలి. అలా భావించకపోతే రేపు భవిష్యత్తులో ఏ టీచర్కి రక్షణ ఉంటుంది, ఏ పాఠశాలకు రక్షణ ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని రాములు గారి జరిగిపోయినటువంటి దాడి అనేటువంటిది కేవలం ఒక టీచర్ పైన దాడిలాగానో ఒక ప్రభుత్వ పాఠశాల పైన దాడిలాగా మేము భావించట్లేదు. తెలంగాణ సమాజం మీద దాడిలాగా చూడాలి. మతోన్మాదులకి జనరల్గా మీరు చూడండి, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ ఉంటాడు, ఒక సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు. ఆయన ఏం చెప్తాడంటే, ఎవరికైనా లేగని తలకాయలో మెదడు ఉంటుంది, మెదడులో జ్ఞానం ఉంటుంది. కానీ ఎవరికైతే ఉన్మాదం ఎక్కుతుందో, ఉన్మాదం ఎక్కినటువంటి తలకాయలో మెదడులో ఉన్నటువంటి జ్ఞానం వాడికి మోకాళ్ళ కిందికి జారుతుంది. అప్పుడు వాడు మనిషే కాదు, ఈయన గురువా తల్లి బిడ్డ అనేటువంటి ఆలోచనలే ఉండవు. ఈరోజు ఉన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళే ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే, ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశం మేము కోరింది ఏమిటంటే, తక్షణమే DGP గారు కింది స్థాయి వరకు ఆదేశాలు జారీ చేయాలి. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ పాఠశాలలో అడుగుపెట్టినటువంటి ఏ ఒక్క మతోన్మాదిని వదిలిపెట్టడానికి వీల్లేదు. చివరి వరకు మొత్తం ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేటువంటిది మొట్టమొదటి అంశం. ఆ తర్వాత 3 సెక్షన్లు, ఒకటి హత్యాయత్నం, రెండోది SC/ST కేసు, అట్లాగే ప్రభుత్వ విధులను ఆటంకపరిచినటువంటి ఈ 3 సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ రిమాండ్ చేయాలనేటువంటిది కోరుతున్నాను. అట్లాగే ఈ రిమాండ్ చేస్తూ ఎక్కువ మంది రిమాండ్ అవుతారు కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఏమైనా టార్గెట్ చేసేటట్టు ఉంటారో ఏమో, కాబట్టి ఈ ప్రధానోపాధ్యాయుడి గారికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, ఎందుకంటే ఈ ఘటన కంటే ముందే చాలా ఘటనలు విద్యాసంస్థల మీద జరుగుతున్నాయి. వాళ్ళు అనేక రూపాల్లో విద్యాసంస్థల్లోకి ప్రవేశిస్తున్నారు. విద్యాసంస్థలు అనేటువంటివి ఒక శాస్త్రీయ విద్యా కేంద్రాలుగా నిలబడుతున్నాయి. మీరు చూస్తే ఈరోజు ఒక గుడి కడితే అనేక మంది భక్తులు ఉంటారు, భక్తుల దగ్గర బిచ్చగాళ్ళు తయారవుతారు. ఒక పాఠశాల కడితే ఒక శాస్త్రవేత్తలు తయారవుతారు, ఒక డాక్టర్లు తయారవుతారు, ఒక ఇంజనీర్లు తయారవుతారు, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప ప్రయోజకులు తయారయ్యేటువంటి పాఠశాల. ఆ పాఠశాల మీద దాడి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ పాఠశాల మీద దాడి అంటే మొత్తం పౌర సమాజం మీద దాడి. అలాంటి పాఠశాల పైన ఈ దౌర్జన్యం జరిగింది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అడ్డుకోవాలి.
పేద పిల్లలకు చదువు రాదు. ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందరూ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు. వాడు చదువు నేర్చుకోకపోతే టీచర్ కొట్టేటువంటి దండించే హక్కు ఉంటుంది. టీచర్ అంటే నువ్వు తండ్రి తర్వాత తల్లి తర్వాత ఒక మెట్టు ఎవరిదే అంటే అది టీచర్దే. ఆ పిల్లవాడి మీద టీచర్కి సర్వ హక్కులు ఉంటాయి. ఆయనే కనుక తీర్చిదిద్దకపోతే వాడు విద్యార్థే కాలేడు, సంపూర్ణ విద్యార్థి అసలే కాలేడు, వాడికి భవిష్యత్తే రాదు. ఆ విద్యార్థిని భయపెట్టించో బామాడో ఏమి చేసి అయినా లేని ప్రయోజకుని చేయగలిగే శక్తి కేవలం టీచర్కు మాత్రమే ఉంటుంది. అట్లాంటి శక్తివంతుడైన టీచర్ని ఇంత పెద్ద అవమానమా? ఎందుకు ఖండించట్లేదు? అందుకని రాజకీయ పార్టీలన్నీ ఖండించాలి. ఎందుకు కాంగ్రెస్ తన వైఖరి ప్రకటించట్లేదు? ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడైనా ఖండించలేదు, కనీసం మీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించకపోయినా టీఆర్ఎస్ ఇప్పటివరకు ఎందుకు ప్రకటన చేయలేదు? నా దృష్టిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటీవలి కాలంలో ఈ ఎంఆర్పిఎస్ మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేక అనుకూల పోరాటాలు బయట జరుగుతున్నాయి. అవి మీ ప్రజాస్వామిక హక్కులు మీరు చేసుకోండి. కానీ ఒక దళితుడికి ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఇద్దరూ కలిసి రండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇద్దరూ కలిసి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక దళితుడి మీద జరిగినటువంటి దాడి ఇది తప్పనిసరిగా రావాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే టీచర్ సంఘాలు ఇప్పటివరకు కొంతమేరకు స్పందించినప్పటికీ ఆ స్పందన సరిపోవట్లేదు ఏమనేటువంటి టాక్ బయట వస్తుంది. కాబట్టి టీచర్ల సంఘాలకు అప్పీల్ చేసేది ఏమిటంటే అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్ణయాలు చేశాము. టీఎస్, యూటీఎఫ్ అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి. వాళ్ళు కూడా ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం తీసుకోవాలి. ఇక్కడ రాములు సారు ఏ సంఘంలో ఉన్నాడు, ఏ మతంలో ఉన్నాడు, ఏ కులంలో ఉన్నాడు అనే పాయింటే కాదు. ఒక టీచర్ అంటే ఆచార్య దేవోభవ, దేవుడి కంటే దేవుడితో సమానమైనటువంటి, మీరు ఏ దేవుడిని అయితే కొలుస్తారో అంత సమానమైనటువంటి వ్యక్తిని ఈ అవమానం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలి. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో మల్లికార్జున్ టీచర్ పైన ఈ దాడి జరిగింది. ఆయన ఎందుకు దాడి జరిగింది? సావిత్రిబాయి పూలే గురించి జరిగితే మాట్లాడినందుకు దాడి జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పాఠశాలలకి వివిధ స్వచ్ఛంద సంస్థల ముసుగులో వాళ్ళంతా ప్రవేశిస్తున్నారు. జ్ఞాన సరస్వతి పేరిట సావిత్రిబాయి పూలే యొక్క ఔన్నత్యాన్ని అడ్డుకుంటున్నారు. సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని చెప్పబోతే దాన్ని అడ్డుకోవటం కోసం ఈ దాడులకు పాల్పడుతున్నారు. అందుకని ఈ దాడులు ఇక్కడే కాదు, ఒక పుస్తకం రాసినా దాడి చేస్తున్నారు, ఒక వ్యాసం రాసినా దాడి చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా దాడి చేస్తున్నారు, స్టేటస్ పెట్టుకున్న దాడి చేస్తున్నారు, పాఠం బోధించే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఇవన్నీ సైన్స్ అయినకే ప్రయోగాలు, రుజువయ్యేటువంటిది, వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటిది, మొత్తం సమాజాన్ని విద్యార్థులకి శాస్త్రీయంగా డెవలప్ చేసేటువంటి సైన్స్ వాళ్ళ కళ్ళ మీద ఉన్నప్పుడు అదే చెప్తారు తప్ప ఊహాజనితమైనటువంటిది విశ్వాసాలని, నమ్మకాలని వీటిలో చెప్తారు టీచర్లు, చెప్పరు. కానీ ఇట్లాంటి టీచర్ల మీద ఈ రకమైనటువంటి ఒక సైన్స్ను బోధించేటువంటి టీచర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. నేనేమంటున్నానంటే ఉదాహరణకు ఏబీవీపీ విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా సైన్స్ చదువుతున్నప్పుడు పరీక్ష మాత్రమే ఆయన విశ్వాసం, నమ్మకం అనేటువంటిది ఆయన వ్యక్తిగత విశ్వాసమే అది. కానీ తాను కూడా ఒక ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ప్రయోగం చేయాల్సిందే. తనకు రాముని మొక్కొచ్చు, కృష్ణుని మొక్కొచ్చు, ఇంకెవరినైనా మొక్కొచ్చు. కానీ తాను ప్రయోగం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం సైన్స్ ద్వారానే చేయాల్సిందే తప్ప మూఢ విశ్వాసాల మీద ప్రయోగాలు చేస్తే రిజల్ట్ వచ్చేది ఉండదు. అది మా తాత ఇట్ట చెప్పాడు, మా ముత్తాత ఇది చేసిండు, మా నాన్న ఇట్ట చేసిండు అని చెప్పుకోవాల్సిందే తప్ప వాటికి శాస్త్రీయ ఆధారాలు ఏముండవు. సైన్స్కు మాత్రమే ఆధారాలు ఉంటాయి. నువ్వెంత మూఢ విశ్వాసాలు నమ్మేవాడైనా ఆలోచనలలో మూఢ విశ్వాసి తప్ప ఆచరణలో మాత్రం వాడు భౌతికవాదిగానే ఉండాల్సిందే, శాస్త్రీయవాదిగానే ఉండాల్సిందే. అందుకని కె రాములు గారి మీద జరిగిన దాడిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే 21 జిల్లాల్లో కార్యక్రమాలు జరిగినాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం. చివరి వ్యక్తిని అరెస్ట్ చేసేంత వరకు కంబాలపల్లి రాములు గారి హెడ్ మాస్టర్ వైపున నిలబడాలని నేను మా సంఘం ఒక్కటే కాదు, కంబాలపల్లి రాములు గారి పైన జరిగిన దాడి ఆ టీచర్ వైపు నిలబడతారా, దాడి చేసిన దుండగుల వైపు నిలబడతారా? దాడికి గురైనటువంటి హెడ్ మాస్టరు పాఠశాల, ప్రభుత్వ పాఠశాల వైపు నిలబడతారా, లేదా దాడికి పాల్పడినటువంటి దుండగులైనటువంటి మతోన్మాదులు, మనవాదులైనటువంటి వాళ్ళ వైపు నిలబడతారా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పేసి కోరుతూ రాములు గారికి ప్రత్యేకమైనటువంటి సాలిడారిటీని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే సార్, మొత్తానికి అయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ స్పందించని తీరు చూస్తూ ఉంటే తప్పకుండా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ దాడి ఎవరైతే చేశారో దాడి చేసిన వాళ్ళ వైపే ఉన్నట్టుగైతే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అధికార పక్షం కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఉంది, మరి విద్యాశాఖకు ఇప్పటివరకు మంత్రి లేరు, మరి విద్యాశాఖ మంత్రి లేరు. కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకపోతే చెప్దామంటే హోంశాఖ కూడా మంత్రి లేరు. అంటే ఈ విద్యాశాఖకు హోంశాఖకు మంత్రులు లేకుండా విద్యా సంస్థలలో జరుగుతున్న దాడుల్ని ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీని మీద వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి మరి ఈరోజు రాజ్యాంగానికి విలువలు లేకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పాఠశాలల్లో దాడులు జరుగుతాయంటే చూస్తూ ఉండిపోతున్న పరిస్థితుల్ని తప్పకుండా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చూస్తున్నాను. నిర్ణయం మీడియా. థ్యాంక్ యూ.